డే 1 పార్లమెంట్ లో ఎంపీల నిరసన, డే 2 జంతర్ మంతర్ దగ్గర ధర్నా. ఇక మిగిలింది రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం కోసం విజ్ఞప్తి చేయడం. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ విషయంలో రచ్చ కంటిన్యూ అవుతోంది. ధర్నాలు ముగిసినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. పార్లమెంట్ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, విమర్శల హీట్ కంటిన్యూ అవుతుండగానే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ విషయంలోనూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ విషయంలోనూ ప్రధాని మోదీ, అమిత్ షాను టార్గెట్ చేశారు సీఎం రేవంత్. వారిద్దరే రాష్ట్రపతి తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ పోరు ఆగదన్నారు. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద అని మేము భావించవలసి వస్తుంది. నిన్న మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసిండ్రు. ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిండ్రేమో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపము. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదంటూ బీజేపీ నుంచి కౌంటర్ ఇస్తున్నారు కమలం నేతలు. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పకుండా రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకట్లేదు, ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం లేదని డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరు ముందు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. మేము 42% బీసీలకు న్యాయం చేస్తాము, 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీరు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పరు. చెప్పకుండా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఆ అపాయింట్మెంట్ దొరక ఎట్లయితుందండి? మీరు ఒకేమో మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని, ఒకేమో తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, ఇంకో ఏమో మాకు ప్రెసిడెంట్ టైం దొరకలేదు, మోదీ గారు టైం దొరకలేదు. మోదీ గారిని మీరు మొన్నే కలిసిపోయారు కదా, మళ్ళీ ఎందుకు అడగలేదు? అప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అసలు సీఎం రేవంత్ కు వారి నాయకుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు రామచంద్రరావు. రాహుల్ కంటే ప్రధాని మోదీ, అమిత్ షాలే సీఎం రేవంత్ కు ఎక్కువ అపాయింట్మెంట్లు ఇచ్చారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వన్నీ డ్రామాలేనని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు 50 సార్లు పోయిన హైదరాబాద్, ఢిల్లీకు, హైదరాబాద్ నుంచి వారికి 50 సార్లు వారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు, కానీ మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది. మీకు బీసీ రిజర్వేషన్ ఇవాళ చిత్తశుద్ధి లేదు, మీకు మనసులో లేదు, ఏదో పొరపాటున కామారెడ్డిలో మీరు నోరు జారారు. దానికి ఇవన్నీ కూడా యత్నాలు, ఈ నాటకాలు. బీసీ రిజర్వేషన్లే కాదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ విషయంలోనూ బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తే అదే స్థాయిలో రివర్స్ అటాక్ కు దిగారు కమలం పార్టీ నేతలు. రిజర్వేషన్లపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో లోకల్ ఎన్నికల్లో తెలుస్తుందని కౌంటర్ ఇస్తున్నారు.